సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నమస్కారం అండి, బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో మంగళవారం నాడు మీ ఇంట్లో ఈ ఒక్క దీపం పెడితే అఖండమైన ఐశ్వర్యం కలుగుతుందంట. మరి అది ఎలాగో తెలుసుకుందామా? హిందూ సాంప్రదాయంలో అతి ముఖ్యమైనది దీపారాధన అయితే దీపం లేని ఇల్లును హిందూ ధర్మం సహించలేదు. అలాంటి దీపంలో కూడా మనకి చాలా రకాల పరిష్కారాలు దొరుకుతాయి. అందులో ఆవు నెయ్యితో దీపం పెడితే చాలా శుభకరం. మరి ఆవు నెయ్యితో దీపం ఎలాగ పెట్టాలో ఇప్పుడు చూద్దామా? ముందుగా మనం దీపారాధన చేసే కుందులను శుభ్రం చేసి కుంకుమ బొట్టు పెట్టాలి. తర్వాత ఆవు నెయ్యిని పోసి దానిలో ఒత్తులెయ్యాలి. వేశాక కేవలం అగరవత్తులతోనే దీపాన్ని ముట్టించాలి. అగ్గిపుల్లతో అస్సలు ముట్టించకూడదు. ముట్టించిన దీపంతో ఇంకొక దీపం ముట్టించకూడదు. ఈ దీపం వల్ల లాభాలు ఏంటంటే, ఈ దీపం వలన ఆర్థిక అభివృద్ధి కలగడమే కాకుండా అప్పుల బాధలు తీరిపోతాయి. సాయంత్రం పూట లక్ష్మీదేవికి ఈ దీపం పెట్టడం ద్వారా మీకు రావాల్సిన డబ్బులు మీకు ఏ ఆటంకులు లేకుండా వచ్చేస్తాయి. ఈ దీపం తల్లి బిడ్డ జ్ఞాన అభివృద్ధికి మరియు చక్కని విద్యావంతులు కావడానికి సరస్వతీదేవి ముందు వెలిగిస్తే చక్కని ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఈ దీపాన్ని మంగళవారం నాడు వెలిగిస్తే చాలా మంచిది. ఎక్కువగా ఆవు నెయ్యి దీపాన్ని లక్ష్మీ అమ్మవారికి వెలిగిస్తారు. ఎందుకంటే ఆమెకు ఆవు నెయ్యి దీపం అంటే చాలా ఇష్టం. మరి ఇంకెందుకు ఆలస్యం, మంగళవారం నాడు మీరు కూడా ఈ ఇంట్లో దీపం పెట్టేయండి. మీకు కూడా అఖండమైన ఐశ్వర్యం ప్రాప్తి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇక సెలవు. ఇక మరొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మాకు కమెంట్స్ రూపంలో అందజేయచ్చు. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతగానో సహాయపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.